నమస్తే అండి. భగవద్గీత 2వ అధ్యాయము 45వ శ్లోకము. భగవద్గీత సమయానికి కూడా పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమే కానటువంటి ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని అనగా శరీరమును ఆధారముగా చేసుకొని మాట్లాడుతున్నది ఈ శ్లోకము ద్వారా. ఈ విషయాన్ని ఇవాళ గమనించగలరు. వేదములు ప్రధానముగా త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాలను చర్చిస్తాయి. నాయన అర్జున, నీవు మాత్రము ఈ త్రిగుణములకు అతీతుడవై ఆత్మయందు స్థిర నిష్ఠుడవు కమ్ము అని ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని ఆధారముగా చేసుకుని మాట్లాడుతున్నది. ఇంతకు ప్రధానముగా వేదములన్నీ ఏమి తెలుపుతున్నాయని చెప్తుంది ఈ శ్లోకము అంటే త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాలే వేదం సెలవిస్తుంది. ఏమండి అంటే 3 గుణములకు ఆవతల ఉన్నటువంటి ఆత్మ గురించి ప్రధానముగా ఈ వేదములు చెప్పలేదు. అనగా సూచాయిగా ఎక్కడైనా చెప్పి ఉంటే అట్టి లక్షణాలను ఏమైనా చెప్పి ఉండొచ్చు, కానీ ప్రధానముగా త్రిగుణములు అనగా తమో రజో సత్వ గుణములకు సంబంధించినటువంటి భౌతికమైన ప్రకృతి గురించే వర్ణించాయి అని వేదం సెలవిస్తుంది సుమా. నా మాట కాదు నాయన, ఆత్మనే స్వయముగా శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుంది. ఇంతకు త్రిగుణములు అనగా తమో రజో సత్వ గుణములకు సంబంధించినవే ఈ త్రిగుణములు. అనగా ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి విషయములను వేదములు చెప్తున్నాయి అని అంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వేదములు శబ్దమై ఉన్నవి. ఏమిటి ఈ శబ్దము అంటే అర్థమును తెలియచేసే శబ్దమై ఉన్నది వేదము. అనగా ఆత్మను తెలియచూపే అనాత్మ అయి ఉన్నది ఈ వేదము. మహిమ ప్రకృతిని తెలియచూపే భౌతిక ప్రకృతి అయి ఉన్నది ఈ వేదము. ఆత్మను చూపే అక్షరము అయి ఉన్నది ఈ వేదము. ఏమండి మరి అర్థమును తెలియచూపే శబ్దమైనప్పుడు ఇంతవరకు అర్థమును కానలేదా మిత్రమా? లేక శబ్దమే అర్థము కాలేదా? సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మేమైతే అర్థమును గ్రహించినటువంటి వారమై శబ్దమును పరిశీలన చేస్తూ ఉండగా ఆ శబ్దమంతా కూడా అర్థమునే తెలియచెప్తుంది అని అర్థమందున్నటువంటి మేము శబ్దమునకు సాక్షులమవుతున్నాము. ఈ మా మాటలు అందరికీ అర్థం కావునాయినా? సత్యాన్ని అన్వేషించేటువంటి వారికే ఈ మా మాటలు అర్థమవుతాయి. కనుక పండిత పీఠాధిపతులారా, జ్ఞానులారా, యోగులారా, శాస్త్రమునకు అవతల ఉండేటువంటి పరమపురుషుడు ఎవరు? శాస్త్రము లేదా శబ్దము తెలియచెప్తున్నటువంటి అర్థము ఏమిటి? ఎవడి గురించినటువంటి విషయాన్ని నేను వింటే శాస్త్రము నాకు అర్థమవుతుంది? ఎవడి గురించినటువంటి మాటను నేను వింటే తద్వారా నేను శబ్దమును గ్రహించగలను? గుణాతీతుడవై ఆత్మయందు స్థిరుడవు గమ్ము అని వేదం సెలవిస్తే, గుణాతీతం అయిన తరువాత అనగా సమస్తము దాటిన తర్వాత ఉన్నది ఏదో దానిని ఎవరిని మీరు ప్రకటిస్తున్నారు? 3 గుణములకు అవతల ఉన్నవాడు ఎవడో వాడిని మీరు ప్రకటించగలరు. వాడిని గురించినటువంటి మాటను మీరు ప్రకటించగలరు. సముద్రమంత సబ్జెక్టు ఎవడి గురించి చెప్తుందో వాడి గురించినటువంటి మాటను ప్రకటిస్తే భక్తి సరళముగా ఉంటుంది. అంతేకాని సముద్రమంత సబ్జెక్టు సామాన్యమైనటువంటి వారికి ఎలా మిత్రమా? ఈ గుణములకు అవతల గుణాతీతమైనటువంటి వాడు ఎవడో కానలేక గుణములకు అవతల ఉన్నది ఏదో ఉన్నది అది అంతే అని సెలవిస్తున్నారా? అయితే అట్టి విషయము పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? అట్లయితే భగవద్గీత 12వ అధ్యాయం 5వ శ్లోకం ఈ మాదిరిగా సెలవిస్తుంది. అవ్యక్త నిరాకార తత్వమందు ఆసక్తి కలిగినటువంటి వారికి పురోగతి అనేది మిగులు క్లేశకరము అని. అయ్యా, అవ్యక్తమైనటువంటి వాడు ఎవడో ఆ భూచోడు వ్యక్తమయ్యున్నాడు. ఒకచోట వ్యక్తమై శబ్దానికి అర్థము తానేగా ప్రకటించుకుంటున్నాడు. తానే సత్యము, జీవము, మార్గము అని సెలవిస్తున్నాడు. గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని తెలియచెప్తున్నటువంటి భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకమును నెరవేర్చినటువంటి ఆచార్యుడు అవుతున్నాడు నజరేయుడు యేసుక్రీస్తు. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు కాకుండా క్రీస్తు గురించినటువంటి విషయాన్ని ఆలోచించమని చెప్తున్నాము సుమా. కారణం క్రీస్తు దొరకడం అనేది దేవుని వరమయ్యున్నది. మనం అనుకుంటే క్రీస్తు దొరకడు సుమా. దేవుడు అనుగ్రహిస్తేనే క్రీస్తు మనవాడవుతాడు.
దేవుడు అనుగ్రహిస్తేనే క్రీస్తు మన దగ్గరికి రాగలుగుతాడు. ఆ క్రీస్తు దేవుడి గురించినటువంటి ప్రతి విషయమును మనకు వివరించగలిగేటువంటి మధ్యవర్తి అయి ఉన్నాడు సుమా. ఆ క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు కనుక క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేది సరళమైనటువంటి భక్తి అయి ఉన్నది. పెద్దలందరూ ఒకసారి ఈ మా మాటలను ఆలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.